కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పారు. రైతు సంక్షేమ పథకాల ఫలితంగా రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు రైతుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణలో రైతు ఆత్మహత్యల రేటు దేశంలోనే తక్కువ అని అంగీకరించటం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మానవతాపరమైన పాలనకు నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ దూరదృష్టి, రైతు ప్రథమ పాలన వల్లే ఈ ఫలితం సాధ్యమైందని ఎక్స్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలా దేశ రాజకీయాల్లో, దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ పాలనకు తెలంగాణ మోడల్ రెఫరెండం అయింది. వాళ్ళ తెలంగాణ మోడల్ మళ్ళొకసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఎన్నో పథకాలు దేశ రాష్ట్ర గమ్యాన్ని చేంజ్ చేశాయి. ఇవాళ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ అవన్నీ కూడా ఫలాలు ఇస్తున్నాయని చెప్పేసి స్వయంగా ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రకటించింది. బీఆర్ఎస్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయంటూ కూడా కేటీఆర్ ఆనందం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా స్పందించారు. రైతు సంక్షేమ పథకాల ఫలితంగా రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయంటూ కూడా కేంద్రం ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఈ నివేదిక ఆధారంగా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ప్రధానంగా రైతు పెట్టుబడి సాయం దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు, ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు. రైతు బంధు లాంటి ఒక పథకం తీసుకొచ్చి రైతులకు బాంధవుడయ్యారు కేసీఆర్ అని చెప్పేసి కూడా అనేక ఆ సర్వేలు చెప్పాయి, అనేక నివేదికలు కూడా వెల్లడించాయి. ఇవాళ ఆ నివేదికలే మళ్ళీ ఒక్కసారి రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి కారణమయ్యాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి ప్రధాన కారణం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు లాంటి కార్యక్రమం అంటూ కూడా ఇవాళ కితాబ్ ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగించే క్రమంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలకు నాంది పలికింది. అందులో భాగంగా ఏదైతే వ్యవసాయ రైతాంగానికి పెట్టుబడి కోసం అప్పులు చేసి కుప్పలై దాంతో ఆత్మహత్యలు పెరిగేవి అని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉదంతాలు చూసిన కేసీఆర్ రైతుకు పెట్టుబడి సాయం అందిస్తే గణనీయంగా వృద్ధి చెందుతున్నారు, రైతులు ఆత్మహత్యలు తగ్గుతాయి, రైతులకు అనేక మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి రైతు బంధు లాంచ్ చేసి అది విజయవంతమైంది. ఆ రైతు బంధును అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఒక పథకాన్ని రూపకల్పన చేశారంటే కేసీఆర్ ఏది చేసినా యావత్ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది. ఇవాళ రైతు ఆత్మహత్యలు తగ్గడానికి ప్రధాన కారణం రైతు బంధు అని చెప్పొచ్చు. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కూడా రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి రైతాంగానికి నీళ్ళిచ్చే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతి తక్కువ కాలంలోనే ఒక కాళేశ్వరం లాంటి మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూపొందించి దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచి ప్రతి గుంట కూడా ఇవాళ పచ్చని మాగాణంతో పరడవిల్లేలా చేసిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఖచ్చితంగా ఆనాడు చేసిన ఏవైతే కార్యక్రమాలనే ఇవాళ రైతు ఆత్మహత్యలు తగ్గడానికి కారణమయ్యాయి అంటూ కూడా కేంద్ర నివేదిక చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతం, రైతాంగానికి ఏం కావాలో చెప్పే ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ ఉన్నాడు కనుక ఇవన్నీ సాధ్యమైనట్టు కూడా ఇవాళ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి ఇప్పుడు ఇవాళ రైతులంతా చెప్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణ రైతుల ఆత్మహత్యల రేటు దేశంలోనే తక్కువ అని అంగీకరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మానవతాపరమైన పాలనకు ఇది నిదర్శనం అంటూ కూడా సందర్భంగా చేశారు. రైతుల మేలు కొరకు మొట్టమొదటిసారి రైతు బంధు పథకం తీసుకొచ్చి వాళ్ళ దేశానికి రోల్ మోడల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు ఆత్మహత్యలు తగ్గడానికి ఆనాడు కేసీఆర్ పూడుపోసిన రైతు బందే కారణం అంటూ కూడా ఇవాళ మరొకసారి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ రైతాంగానికి ఒక వరంగా మారాయి. ఖచ్చితంగా ఇవాళ
రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి రైతే ఇవాళ వెన్నుముక్క అని ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించడం కనుకనే రైతు సంక్షేమ కార్యక్రమాలపై పెద్ద మొదటిగా దృష్టి పెట్టి వారికి అనేక కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా అనేక సంక్షేమ ఫలాలు ఇవాళ అందుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి కారణమయ్యాయంటూ కూడా ఇవాళ ఎక్స్ వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.